హలో ఎస్ నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి. పెనైల్ ఇంప్లాంట్స్ గురించి రకరకాల వీడియోలు మీరు చూస్తూ ఉంటారు. అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఈ పెనైల్ ఇంప్లాంట్స్ ఎవరికి నిజంగా ముద్దు అంటే అవసరం, నిజంగా ఎవరికి వద్దు అంటే అనవసరం, ఈ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనము ఎవరికి అవసరమో చూద్దాం. ఎవరికి అవసరం అండి? సార్, నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన ప్రాబ్లం ఉంది నాది, దానికి సంబంధించిన మంచి మందులు కూడా వాడాను. బట్ సార్ అసలు 2-3 ట్యాబ్లెట్స్ వేసుకుంటే నాతో కావట్లేదు సార్. అసలు ఎంత సివియర్ హెడేక్, బ్యాక్ పెయిన్, తర్వాత మత్తు వచ్చేస్తూ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నా నేను. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి ఉన్నాయో, లేదా 3 లేదా 4 నెలలు కూడా మందులు వాడిన తర్వాత కూడా నాకు ఎటువంటి ఇంప్రూవ్మెంటే లేదు సార్. అంగస్తంభన ప్రాబ్లం మొదటగా ఎలా ఉందో 3 నెలల తర్వాత కూడా అలా ఉంది. అంటే ఏంటి? సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న టాబ్లెట్స్ పనిచేయకున్నా. నెంబర్ 2, సార్ నేను రకరకాల షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్లు కంపెనీస్ కూడా తెలుసుకొని 2-3 సార్లు తీసేసుకున్నాం. సెషన్స్ కాదు సార్, మొదట ఒక కంపెనీకి సంబంధించిన ఒక 5-6 సెషన్లు, ఇంకో కంపెనీ మిషన్తో 5-6 సెషన్లు, అట్లా 3-4 కంపెనీలు తీసుకున్నాను సార్. 6 నెలలలో అన్నీ అయిపోయినాయి. నాకైతే అంగస్తంభన ప్రాబ్లం ట్రీట్ కాలేదు సార్. వీళ్ళకి కూడా ఇంప్లాంట్. మూడవది, సార్ అంగస్తంభన ప్రాబ్లం ఉంది సార్, కానీ మా పార్ట్నర్ ప్రిఫరెన్స్ నాకు ఈ విషయంలో ఎక్కువగా ఉంది. అంటే ఏంటి సార్? నేను 2 నిమిషాలు పాల్గొనగలుగుతున్నాను సార్ తనతో, బట్ తన క్లైమాక్స్ ఏమో దాదాపు 7-8 నిమిషాలు ఉంటుంది సార్. అట్లీస్ట్ మా ఆవిడకు సెక్షువల్ లైఫ్ని ఇవ్వకపోతే నాకేదో తెలియని ఒక కలత అనేది మైండ్లో ఉండిపోతుంది సార్. నాకు దీనికి ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే చెప్పండి సార్. ప్రతిసారి మందులు వాడుకోలేను, ఇంత ఖర్చు ఈ థెరపీలకు పెట్టలేను. మా పార్ట్నర్ కోసము నేను మినిమం సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాను. ఆవిడ నాతో ఏమనట్లేదు, బట్ నాకు తెలుస్తుంది సార్, నా సెక్షువల్ లైఫ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితేనే షీఈ్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. వీళ్ళకు కూడా మనకు పినైల్ ఇంప్లాంట్కు వీళ్ళు కూడా అర్హులు యాక్చువల్గా. సో ఈ విధంగా సెక్షువల్ సమస్య ఉండి మీకు అది క్లియర్ కాకుంటే పెనైల్ ఇంప్లాంట్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మీకు తెలుసుగా, చూడండి ఇక్కడ. సో ఇది ఒక కంపెనీ, ఇది ఒక కంపెనీ. మీరు చూస్తూ ఉంటారు, డిఫరెంట్ నేను చూపిస్తూ ఉంటాను ఇండియన్వి. ఏది మంచిదో మీకు కావాలి అంటే అదొక వీడియోలో క్లియర్గా చెప్తాను. వెరీ ఇంపార్టెంట్, ఎవరికి వద్దు. ఇది ఇంతసేపు చెప్పిన దానికంటే ఇప్పుడు చెప్పబోయేది మీకు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ 2 మినిట్స్ ఏంటండి? సార్ సెక్స్ చేయలేకపోతున్నాను, నేను ట్యాబ్లెట్లు అవి ఇవి ఎందుకు సార్, నాకు లెంత్ పెరుగుతుంది, నేను ఇంప్లాంట్ చేసేసుకుంటా. వద్దు సార్. ఎక్కడో చూశాను సార్, లావు బాగా అవుతుందంత, పెనిస్ నాది మామూలుగా ఇంత ఉంటుంది సార్, లెంత్ కాదు సార్, లావు ఇంత లావు అవుతుందన్నారు, చేయించుకుంటా. కరెక్ట్ కాదు సార్. మనకు అంగం గట్టి పడితే ప్లెజర్ ఉంటుంది కదా. నాకు 2-3 నిమిషాలు మా ఆవిడ ఏమనట్లే, బాగుంది ప్లెజరు, నాకు ఎక్కువసేపు కావాలి సార్, చాలాసేపు, 15 నిమిషాలు 20 నిమిషాలు ఆ ప్లెజర్ కావాలి. పెనైల్ ఇంప్లాంట్ వేసుకుంటే అంతసేపు ఈ ప్లెజర్ ఉంటుందేమో, నేను చేసుకుంటాను సార్ ఇంప్లాంట్. కరెక్ట్ కాదు. ఇంకోటి, సార్ ఇవి అవి ట్రీట్మెంట్ ఎందుకు సార్, డైరెక్ట్ ఇంప్లాంట్కి వెళ్ళిపోతే ఖర్చు మిగులుతుంది కదా, వెళ్ళిపోతానండి. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళందరూ అంటే లెంత్ కోసమో గర్తు కోసమో ప్లెజర్ ఎక్కువసేపు ఉంటుందనో మీరు పెనైల్ ఇంప్లాంట్ చేసుకుండే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు ఆలోచన మానేయండి. కరెక్ట్ కాదు. పెనైల్ ఇంప్లాంట్స్ అనేది అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఒక లాస్ట్ ఎఫర్ట్ మాత్రమే తప్ప, ఏదో నా దగ్గర ఒక 2-3 లక్షలు ఉంది లాగిన్ చేస్తాను, లేదు ఎవరో ఒక ఆయన ₹1,00,000 చేస్తానంటే అయిపోతుంది కదా, ఈ ట్రీట్మెంట్ల ఖర్చు ఎందుకు అనవసరంగా అనే ఆలోచన మీకుంటే దయచేసి మీ మైండ్లోంచి ఆలోచన తీసేయండి. మీకు ఇంకా ఈ పెనైల్ ఇంప్లాంట్స్ మీద డౌట్స్ ఉంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏ కంపెనీ ఇంప్లాంట్, ఎంత ఖర్చు బాగుండేది వేయించుకుంటున్నా కాదు, మీకు చేసే సర్జను మీకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి మీరు దీనికి ఫిట్టా కాదా అని నిర్ధారణ చేసి ముందుకెళ్తున్నాడా లేదా అనే అంశాన్ని మీరు మెయిన్గా బ్రెయిన్లో ఉంచుకొని, వాటికి సంబంధించిన అనుమానాలు ఏమన్నా ఉన్నా మీ సర్జన్ అడిగి తెలుసుకొని ముందుకెళ్ళండి తప్ప, ఒక ఫ్యాంటసీగా ఇంప్లాంట్ వేయించుకుంటే 4-5 గర్ల్ ఫ్రెండ్స్, 4-5 ఉన్నారు సార్ నా గర్ల్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై లైఫ్ అనే ఆలోచన మీకుంటే దయచేసి ఆ ఉచ్చులో మీరు పడద్దండి. అది కరెక్ట్ కాదు.
పెనైల్ ఇంప్లాంట్ అనేది అవసరాన్ని బట్టి మాత్రమే మీరు సర్జరీ చేయించుకొని వేయించుకోవాలి తప్ప ఫ్యాంటసీ కోసం అయితే కాదు. థ్యాంక్ యూ విఎస్.